1 ఇయర్ క్రితం ఎన్నో కష్టాలు పడ్డాను, బాధలు పడ్డానన్నారు. సార్. ప్లస్ ఆల్రెడీ మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా సినిమా చేశానని చెప్పారు. అవును సార్. ఆ అనుభవం ఉండి కూడా తెలిసి ఉండి కూడా ఎందుకు ఈ సినిమా చేశారు? మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? అసలు ఈ సినిమా అంటే రీ రిలీజ్ అంటే పెద్ద సినిమాలకే ఎక్కువ అవకాశం ఉంటుంది. బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలకే అవకాశం ఉంటుంది. రీ రిలీజ్ అంటే చూసుకుని మనం 100 మంది 200 మంది చూడటం కోసం కాదు కదా, చేయరు కదా. ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నారా అని అడిగితే సార్, అయితే ఫస్ట్ నేను ఒక్క సినిమా కాదు సార్, 35 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను. చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు. ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ ఎందుకు చేయాలి అనుకుంటున్నానంటే సార్, ఒకటే విషయం. ఇప్పుడు ఫస్ట్ రిలీజ్ కూడా, ఒకవేళ ఫస్ట్ రిలీజ్ మేము చేస్తున్నాము, అప్పుడు ఒక పెద్ద స్టార్, మీరు అన్నట్టుగా ఒక స్టార్ హీరో సినిమా వస్తుంది రిలీజ్కి అంటే, ఒక మాకు 6-8 థియేటర్స్ హైదరాబాద్ సెంటర్లో పడ్డంటే ఆ సినిమాకి దగ్గర దగ్గర 30-35 థియేటర్స్ స్క్రీన్స్ ఇస్తారు. అది అందువల్ల ఏమవుతుందంటే సినిమాలు చచ్చిపోతున్నాయి టికెట్ రేట్ల వల్ల కూడా, నేను చెప్పే ఇందాక. అయితే ఒక మంచి సబ్జెక్ట్, ఒక జీవితమే అనుకుని ఒక సినిమా తీస్తాం మనం. అది తీసిన తర్వాత కూడా మనకి రిటర్న్స్ రాకపోతే, అంటే అమౌంట్ గురించి పక్కన పెడితే, మనకి అప్రిసియేషన్స్ కానీ, మనకి అభిమానాలు, మనకి ప్రేమ కానీ ఆడియన్స్ దగ్గర నుంచి రాకపోతే అది చాలా బాధ. మన ఫ్యామిలీ వాళ్ళు చూసి మనల్ని డిమోటివేట్ చేయడం, అలాంటి చాలా సఫర్ అవుతాం అప్పుడు. అయితే అలాంటివి జరగొద్దు అంటే కనీసం నేను ఇంత మంచి సినిమా తీశాను, నాకు కాన్ఫిడెంట్ ఉంది, నా సినిమా మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది, 100% రిలీజ్కి వెళ్ళాలి, వెళ్తే మంచి థియేటర్స్ పడితే మళ్ళీ ఇంకొక అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా అనేది ఒక లక్, ఎప్పుడు ఏది ఎక్కుతుందో చెప్పలేము. ఇది ఎక్కిందంటే ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. ఒక ఏనుగు అవ్వచ్చు, ఒక ఏనుగు ఒక ఎలుగు అవ్వచ్చు. అది నమ్ముకొని నేను ముందుకు వస్తున్నాను సార్.